ఢిల్లీకి పోయినరా అపెక్స్ కౌన్సిల్ను డిమాండ్ చేసి ఆంధ్రప్రదేశ్ని అక్కడికి పిలిపించి అపెక్స్ కౌన్సిల్ ముందరికి పిలిపించి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రా చేయలే. ఇవాళ చేతులు కాలినాక ఆకులు పట్టుకునేటువంటి విధంగా ధర్నాలు చేసి ఒక షో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సిగ్గుపడాలి. అసలు పాలమూరు రంగారెడ్డిని ఆపరేషన్లు చేయలే. మీ చాతకంతనం, అది మీ అసమర్థత, మీకు ఆ ఉద్దేశం లేదు. ఉనికిలో ఉండేటువంటి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సంపూర్ణంగా వాడితే 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కలిపి. 240-250 రోజులు పంపులు నడుస్తాయి. అవి అక్కడ 5 పంపులు ఉంటే 2 పంపులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రిపేర్లో ఉన్నాయి. 2 పంపులు రిపేర్లో ఉన్నందుకు 2 పంపులు నడపట్లేదు. అంటే ఆ నీళ్లను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఉన్న నీళ్లను కూడా వీళ్ళ చాతగాంతనం వల్ల. ఆ 2 పంపులకు రిపేర్కి ఎంత అవుతుంది? అక్కడున్న ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపించింది కేవలం 10 కోట్లు. కేవలం 10 కోట్ల రూపాయలు పెట్టి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉండేటువంటి రిపేర్కి వచ్చిన 2 పంపులను రిపేర్ చేపిస్తే అదనంగా మరో 1600-1700 క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు అదనంగా మనకు వచ్చేది. ఆ అవకాశం జారబెట్టుకున్నారు. కేసీఆర్ గారు అత్యద్భుతంగా కృష్ణకు అవతల ఉండేటువంటి అలంపూర్ గద్వాల నియోజకవర్గాల్లో ఉండేటువంటి సాగునీటి వ్యవస్థ ఏటికి అవతల ఉంది కాబట్టి అది సపరేట్. అది ఆ వ్యవస్థ అన్నట్టు పెట్టి రివర్కి యువతల ఉండేటువంటి అన్ని ప్రాజెక్టులు, అటు పాలమూరు రంగారెడ్డి కానీ, కేఎల్ఐ కానీ, అదేవిధంగా భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, కోయిల్ సాగర్ కానీ, వీటన్నింటికీ పాలమూరు రంగారెడ్డితో ఇంటగ్రేట్ చేసి ఒక ఇంటగ్రేటెడ్ అప్రోచ్తోన సాగునీటి వ్యవస్థను డెవలప్ చేయడానికి పూనుకొని చాలా మటుకు పనులు పూర్తి చేసినారు. ఒక ప్రాజెక్టులో ఒక స్కీమ్లో నీళ్లు తక్కువ ఉంటే పాలమూరు రంగారెడ్డి ద్వారా దాన్ని సప్లిమెంట్ చేసేటువంటి విధంగా డిజైన్ చేశారు. ఉదాహరణకు జూరాలలో ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం వానకాలం పంటలు అయిపోగానే క్రాప్ హాలిడే ప్రకటించింది, నీళ్లు లేవని. కానీ కేసీఆర్ ఆలోచన ఏంటి? శ్రీశైలంలో మన సోర్స్ ఉంది కాబట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఎత్తిపోసేటువంటి ఆ పంపుల నీళ్లు కరుణ ద్వారా, ఉద్దండాపూర్ ద్వారా మళ్ళీ అవి కిందికి వచ్చి మళ్ళా జూరాల దాకా ఆ నీళ్లు వచ్చేటువంటి విధంగా డిజైన్ చేసినారు. కాలువలు ఆ రకంగా ప్లాన్ చేసినారు. ఈ పుణ్యాత్ముడు వచ్చినాక కొడంగల్ నారాయణపేట కోసం ఉద్దేశించినటువంటి ఆ కాలువల్ని క్యాన్సిల్ చేసేసి, టెండర్ పిలిచిన కాలువల్ని క్యాన్సిల్ చేసేసి పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి వద్దు, మాకు మేము సపరేట్గా జూరాలకు వెళ్ళి ప్రత్యేకంగా పెట్టుకుంటామని కేసీఆర్ ఏమో 1,30,000 ఎకరాలకు 2 పంటలు పండడానికి కొడంగల్ ప్రాంతంలో 1,30,000 ఎకరాలకు 2 పంటలు పండడానికి పాలమూరు రంగారెడ్డిలో భాగంగా దాన్ని డిజైన్ చేసి పెడితే, టెండర్లు పిలిస్తే అది క్యాన్సిల్ చేసి ఇలా కేవలం 60,000 ఎకరాలకు 1 పంట కోసం మాత్రమే జూరాలకు వెళ్ళి పెట్టించిండు రేవంత్ రెడ్డి. ఏది మేలు జరిగేది? ఒక సమగ్రమైనటువంటి దృక్పథంతోనో, ఒక ఇంటగ్రేటెడ్ అప్రోచ్తోనో చుక్క చుక్క ఒక్కొక్క బొట్టు వృధా కాకుండా ఎత్తిపోసిన నీళ్లు జూరాలలో అయిపోయినటువంటి పరిస్థితులలో జూరాల మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులకు కూడా పాలమూరు రంగారెడ్డి నీళ్లు అందేటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక రూపకల్పన చేసి నోటికాడికి తెచ్చి పెడితే ఇలా మీరు తినేటువంటి అన్నంలో రాళ్ళు పోసినట్టు పనిచేసినారు. అది మొదలుపెట్టి అది కంప్లీట్ చేయరు. బ్యాలెన్స్ మనీ 10% ఉన్న నీళ్లను వాడుకునేటువంటి తెలివి లేదు. ఈ రకంగా 3వ సంవత్సరంలో పడ్డాక కూడా 6-7 మాసాల్లో పూర్తి కావాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డిని చేపట్టకుండా, దాని పనులను పూర్తి చేయకుండా ఇలా పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లా రైతాంగం యొక్క ప్రయోజనాలను బలిపెట్టి ఇలా ఆంధ్ర ప్రయోజనాల కోసమే పరోక్షంగా పనిచేస్తున్నది ఈ సర్కార్. ఆ ప్రాజెక్టుకు సంబంధించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులు 95% అనుమతులన్నీ మా కాలంలో పూర్తి చేసినాం. ప్రభుత్వం పోయినాడికి జస్ట్ 5% ఆఫ్ పర్మిషన్స్ మాత్రమే ఉండినాయి. అవి లాంఛనాలు. అవి కూడా దేనికే చేతగాక ఇలా మొత్తానికి మొదటి తీసుకొని వచ్చి డిపిఆర్ వాపసు వచ్చేటువంటి పని చేసి పెట్టినారు. అవతలనేమో ఏ డిపిఆర్ లేకుండా వాళ్ళు గోదావరి బనకచర్ల లింక్కి సంబంధించినటువంటి పనులు యథేచ్ఛగా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతున్నారు. ఓ దిక్కు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి, ఇంకో దిక్కు తెలంగాణలో ఆయన శిష్యుడు ముఖ్యమంత్రి. శిష్యుడికి సలహాదారుడు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఆదిత్యనాథ్ దాస్ అధికారి. ఇక జెన్కోకు, రెడ్కోకు, ట్రాన్స్కోకు కూడా
ఆంధ్ర అధికారులను తీసుకొని వచ్చి వాళ్ళ పెత్తనం కింద తెలంగాణ ఉద్యోగులను పనిచేయించేటువంటి ఒక దుర్గతి ఇలా తెలంగాణలో